ఆ రోజు చిరంజీవి గారి పార్టీలో పనిచేసిన రోజు పవన్ కళ్యాణ్ ఇంకా రాలేదు, ఆ తర్వాత అయ్యాడు యువరాజ్యం అధ్యక్షుడు. కానీ అంతకుముందు పార్టీ పెట్టకముందు నుంచి మేము పనిచేసిన వాళ్ళమే. ఎన్ని సీట్లు వస్తాయి, ఎన్ని ఓట్లు వస్తాయి నాకు తెలుసు. ఆనాడు 18 స్థానాలు వచ్చాయి చిరంజీవి గారి పేరుతో, 75 లక్షల ఓట్లు వచ్చాయి 2009లో. ఈరోజు ఎలా ఓట్లు వస్తాయో, ఎందుకు రావో, ఎందుకు వస్తాయో మాకు తెలియని లెక్కల. ఈరోజు ఒక స్థానం మాత్రమే 2019లో వచ్చిన పవన్ కళ్యాణ్ 2024కు వచ్చేటప్పుడు కూడా ఆ 10,000 15,000 జనసేన నుంచి పోటీ చేసే వాళ్ళకి వస్తాయి, ఆయనకు వస్తే 30,000 వస్తాయి. అందుకు ఆయన ఏం చేశాడంటే తెలివిగా, ఈసారి నేను ఒంటరిగా పోటీ చేస్తే నాకేం రాదు, చంద్రబాబు నాయుడుతో చేయి కలిపితే నాకు ఒక 30-40 వేలు కలిసి వస్తాయని అనుకున్నారు. ఈరోజు జనసేనలో గెలిచిన 21 స్థానాల్లో కూడా 80% టీడీపీ ఓట్ బ్యాంక్, 20-25% మాత్రమే జనసేన ఓట్ బ్యాంక్. మైండ్ దట్. ఎవరికైనా విమర్శకులకి ఇది నేను తెలియజేస్తున్నాను. బీజేపీది ఏంటంటే బలం, కేంద్ర ప్రభుత్వం బలం. ఆ బలం అన్నది ఈ రెండు పార్టీలకు పనికొచ్చింది.